ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ నవంబర్లో కానీ డిసెంబర్ ఉండబోతుంది. ఇంకా 4 months టైం ఉంది. సో రీసెంట్గా ప్రిలిమ్స్ కీ కూడా పెట్టడం జరిగింది. ఆ కీ ప్రకారంగా ఎవరికైతే మాక్ సేఫ్ జోన్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్స్ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా 4 months అనేది చాలా తక్కువ టైం. ఎవరికైతే ఇంతకుముందు ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ రాసి ఉన్నారో, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉందో, మెయిన్స్ రాయకపోయినా యూపీఎస్సీలో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉందో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎవరైతే గ్రూప్ 2 సర్వీసెస్ కానీ లేదా వేరే సర్వీస్ ఉన్నారో, యూపీఎస్సీ మెయిన్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదో, ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్. సో దానికోసం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ వీక్ థర్స్డే నుంచి, అంటే July 6th నుంచి ఒక 6 days పాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్ సెషన్ కండక్ట్ చేయబోతున్నాము. సో ప్రతిరోజు ఒక పేపర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, July 6th గురువారం రోజు క్వాలిఫై ఇంగ్లీష్ పేపర్ అండ్ ఎస్ఏ పేపర్ తీసుకుంటాం. అలాగే ఆ నెక్స్ట్ డే శుక్రవారం రోజు పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ నెక్స్ట్ డే. సో ఈచ్ డే ఆ సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ వచ్చి ఆ సబ్జెక్ట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాంట్లో ఆన్సర్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ రకంగా ఓరియంటేషన్ సెషన్ అనేది ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి స్టార్ట్ అయ్యి అశోక్ నగర్ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంటుంది. సో ఇది ఫ్రీ ఓరియంటేషన్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అందరూ అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే మొన్న కట్ ఆఫ్ ప్రకారంగా, అంటే ఏదైతే మొన్న మీరు ప్రిలిమ్స్ కీ చూసుకున్నారో దాంట్లో మీరు కట్ ఆఫ్ క్రాస్ చేస్తున్నారు, బాగా రాస్తారు అనుకున్న వాళ్ళందరూ కూడా, మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఓరియంటేషన్ అటెండ్ అవ్వడం వలన దాని తర్వాత నెక్స్ట్ 4 months ఎలా యూజ్ చేసుకోవాలో ఒక ఐడియా మీకు వస్తుంది. అయితే మోస్ట్లీ ఈ ఓరియంటేషన్లో మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే, ఓరియంటేషన్లో ఒకటి సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ ఓరియంటేషన్ రోజు ఆ సిలబస్ని, పేపర్ 2 ఓరియంటేషన్ రోజు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ సిలబస్లో డీటెయిల్ ఏది టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ అండ్ మైక్రో టాపిక్స్, అంటే ఆ టాపిక్స్ లోపల ఏ అంశాలని ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందో బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అనలైజ్ చేస్తారు. సిలబస్ని కానీ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ 4 months ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అందులో ఈచ్ సబ్జెక్ట్కి ఒక కైండ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. ఇప్పుడు హిస్టరీ ఉందంటే ఒక హిస్టరీ ఇవాల్యుయేటర్ మీ ఆన్సర్లో ఎక్స్పెక్ట్ చేసే పాయింట్స్ ఒకలా ఉంటాయి. టైం లైన్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే హిస్టారికల్గా ఆ కల్చర్ని, ఆర్కిటెక్చర్ని, ఆ టైంలో ఉన్న కింగ్స్ని, వాళ్ళ రూలింగ్ని, ఆ టైంలో ఉన్న ఆర్ట్ అవ్వచ్చు, ఆ టైంలో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వచ్చు, ఆ టైంలో లేకపోతే రిలీజియన్స్ అవ్వచ్చు, సెక్యులరిజం అవ్వచ్చు. సో ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక మంచి ఆన్సర్ రాసే విధంగా ఉండాలి. అలాగే మోడర్న్ హిస్టరీలో కూడా ఒక మూమెంట్ తెలంగాణ జరుగుతుందంటే సిమిలర్ మూమెంట్ ఇండియాలో ఏం జరుగుతుంది, దాని నుంచి తెలంగాణ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు, వాళ్ళ రోల్ ఏంటి, ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేశారు, ఇలా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే పాలిటీ ఉందంటే పాలిటీలో మీరు రాసే ఆన్సర్కి సంబంధించిన రిపోర్ట్స్ ఏమున్నాయా, ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ARC రిపోర్ట్ అవ్వచ్చు, లేదా లా కమిషన్ రిపోర్ట్స్ అవ్వచ్చు, లేదా పార్లమెంట్ వైట్ పేపర్స్ అవ్వచ్చు, తెలంగాణ స్టేట్ వైట్ పేపర్స్ అవ్వచ్చు. అంటే ఈ రకంగా రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, దాని నుంచి తీసుకొని ఏమైనా ఎలా రాయొచ్చు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవ్వచ్చు, అలా ఏది కన్సిడర్ చేయాలి. అలా ఎకనామిక్స్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ రిపోర్ట్ అవ్వచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ సర్వే అవ్వచ్చు, బడ్జెట్ అవ్వచ్చు. ఈ రకంగా ప్రతి సబ్జెక్ట్కి మీరు రాసే ఆన్సర్లో ఎక్స్పెక్టేషన్స్ మారుతూ ఉంటాయి. గవర్నెన్స్ ఒకలాగా ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది, ఎథిక్స్లో ఒకలా రాయాల్సి ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకలా రాయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఆ ఓరియంటేషన్ సెషన్ రోజు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ ఆన్సర్ని ఎలా రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా మీరు పాసిబుల్ క్వశ్చన్స్ని, టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ 4 monthsలో సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద అన్ని క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే టైం సరిపోదు. ఖచ్చితంగా ఒక 100 టాపిక్స్ ఉన్నాయంటే 100లో ఈ 30 టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్, దీంట్లో క్వశ్చన్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఎక్కువ ఫోకస్ చేయాలి.
రిమైనింగ్ టాపిక్స్ మీద కొంచెం తక్కువ స్ట్రెస్ చేయాలి. అంటే ఆ రిమైనింగ్ టాపిక్స్ని జస్ట్ పైన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చదువుకుని వెళ్ళిపోవడం మంచిది. అంతేగా అన్ని టాపిక్స్ని ఒకేలా స్ట్రెస్ చేసి అసలు ఏవి ఇంపార్టెంటో గెస్ట్ చేయకుండా, ఎందులో నుంచి క్వశ్చన్స్ రావచ్చో గెస్ట్ చేయకుండా ప్రిపేర్ అయితే మాత్రం 4 monthsలో ప్రిపరేషన్ అనేది ఇంపాసిబుల్. సో అది ఎలా గెస్ట్ చేయాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎలా మనం అసెస్ చేయాలి అనేది కూడా ఈ సెషన్లో ఓరియంటేషన్లో మేము డిస్కస్ చేస్తాం. అలాగే సోర్సెస్ చూడండి, డిఫరెంట్గా సోర్స్ అనేవి ఆల్రెడీ మీరు చదువు ఉంటారు. ఫిలిమ్స్ కోసం చదివిన సోర్సెస్నే మ్యాక్సిమం మెయిన్స్కి యూజ్ అవుతాయి. బట్ స్టిల్ దాన్ని కన్సైజ్ చేయగలగాలి. లార్జ్ సోర్సెస్ని ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే ఫిలిమ్స్కి మెయిన్స్ తేడా అంటే ఫిలిమ్స్లో మీరు ఆన్సర్ని ఐడెంటిఫై సరిపోతుంది, ఐడెంటిఫై చేయగలుగుతుంది. బట్ మెయిన్స్లో మాత్రం పాయింట్స్ గుర్తుంచుకొని రీప్రొడ్యూస్ చేయాలి. సో మీ సోర్స్ అనేది బాగా లిమిటెడ్గా ఉండాలి, దాని నుంచి నోట్స్ చేసుకోవాలి, ఎక్కువసార్లు రివైజ్ చేయాలి, ఆన్సర్లో ఆ ఇన్ఫర్మేషన్ డంప్ చేయగలగాలి. సో ఫిలిమ్స్లా కాకుండా మెయిన్స్కి మీ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనేది కూడా ఈ ఓరియంటేషన్లో మేము చెప్పబోతున్నాం. అలాగే వాల్యూ ఎడిషన్, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి సబ్జెక్ట్లో ఆన్సర్స్లో ఎక్కువ మార్క్స్ రావాలి అంటే కొంత మీరు వాల్యూ ఎడిషన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీలో బుద్ధిజం గురించి క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మీరు మామూలుగా ఇండియా మ్యాప్ గీసి మ్యాప్లో ఆ బుద్ధిస్ట్ స్తూపాస్ ఎక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ స్తూపాస్ ఎక్కడ ఉన్నాయి, లేదా బుద్ధ ఆర్కిటెక్చర్ ఎక్కడ ఉంది, లేదా గౌతమ్ బుద్ధ ఏ ప్లేస్ మూవ్ అయ్యాడు, లేదా ఇండియా నుంచి బయటికి బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయింది త్రూ మహేంద్రరావు, సంఘమిత్రరావు చాలా స్ప్రెడ్ అయింది. సో ఈ రకంగా మ్యాప్ గీయచ్చు, లేదా ఒక టైం లైన్ గీయచ్చు, ఏ టైంలో బుద్ధిస్ట్ కౌన్స్ ఎక్కడ జరిగాయి టైం లైన్. అంటే వాల్యూ ఎడిషన్, మీరు రాసే ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్ని అడ్రస్ చేసి ఆన్సర్ రాయాలి. కానీ ఒక హాఫ్ మార్క్, ఒక 1 mark ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి, హిస్టరీలో ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో మైగ్రేషన్ టాపిక్ ఉందనుకోండి, అగైన్ సేమ్ ఇండియా మ్యాప్ తీసుకొని సేమ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకి మోస్ట్ మైగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైకి మోస్ట్ ఆఫ్ ఎక్కడ జరుగుతుంది, లేదా హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ల్యాబ్ ఎలా వస్తారు. అంటే ప్రతిదాన్ని కూడా ఒక రిప్రజెంటేషన్. లేదా ఎకనామిక్స్ ఉందనుకోండి, ఎకానమీలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందనుకోండి, లేదా సొసైటీలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందనుకోండి, ఒక ఫ్లో చార్ట్. ఉమెన్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉండడం వలన వాళ్ళకి జాబ్స్ బెటర్గా వస్తాయి, జాబ్స్ బెటర్గా ఉండడం వలన వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరగడం వలన వాళ్ళకి డెసిషన్ టేకింగ్ పెరుగుతుంది, డెసిషన్ బెటర్గా ఉండడం వలన వాళ్ళ ఫ్యామిలీలో రిమైనింగ్ ఉమెన్కి ఎడ్యుకేషన్ మళ్ళీ అందుతున్నారు. సైకిల్స్ లాగా డయాగ్రామ్స్ ఎలా గీయాలి. లేకపోతే అంటే వాల్యుయేషన్ అంటే ఓన్లీ డయాగ్రామ్స్ అనే కాదు, ఫ్లో చార్ట్స్ అనే కాదు, ఈవెన్ నేను ఇందాక చెప్పినట్టుగా పాలిటీలో కొంచెం ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు చెప్తుంటాను నేను ప్రతి దగ్గర. ఎందుకంటే పాలిటీలో కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా యూజ్ చేయొచ్చు, గవర్నెన్స్లో దేనికైనా సెకండ్ ARs యూజ్ చేయొచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలో దేనికి సంబంధించి అయినా కూడా మీరు నీతి ఆయోగ్ రిపోర్ట్ యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేనికైనా మీరు పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్స్, ఎనీ సెక్టార్లో పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్స్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు, లేదా లా కమిషన్ రిపోర్ట్స్ యూజ్ చేయొచ్చు. ఇలా కాదు స్పెసిఫిక్గా రాయాలంటే స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ గురించి మీనా కుమారి కమిటీ అవ్వచ్చు, లేకపోతే బ్యాంకింగ్కి నరసింహన్ కమిటీ అవ్వచ్చు, లేకపోతే అగ్రికల్చర్కి స్వామినాథన్ కమిటీ అవ్వచ్చు, రంగరాజన్ కమిటీ ఆల్మోస్ట్ చాలా వాటి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా స్పెసిఫిక్గా నేర్చుకొని దాన్ని వాల్యూ ఎడిషన్ అంటాం. అంటే ఎలా యూజ్ చేస్తే ఆన్సర్లు ఎక్కువ మార్కులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఇంట్రొడక్షన్ని ఎలా బెటర్గా రాయొచ్చు, లెంతీగా రాయకుండా తక్కువ టైం రాయాలంటే ఇంట్రొడక్షన్లో డెఫినేషన్ రాయాలా, లేకపోతే ఏదైనా స్టాటిస్టిక్ డాటా రిపోర్ట్ రాయాలా, ఎలా రాయాలి, హిస్టరీకి ఎలా రాయాలి, జాగ్రఫీకి ఎలా రాస్తే బెటరు, ఎకానమీకి ఎలా రాస్తే బెటరు, తెలంగాణ మూమెంట్కి ఎలా రాస్తే బెటరు. తెలంగాణ మూమెంట్లో మీకు కొంతవరకు ఆ తెలంగాణ ఎమోషన్ కూడా చూపించగలగాలి, ఆన్సర్లో చూపించగలిగితేనే మార్క్స్ ఎక్కువగా వస్తాయి. సో అలాగే కన్క్లూజన్ ఉందనుకోండి, కన్క్లూజన్లో మీ ఒపీనియన్, సజెషన్స్, గవర్నమెంట్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, పాజిటివ్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే విధంగా కంక్లూజన్ రాయాలి. మెయిన్ బాడీ ఆఫ్ ది ఆన్సర్లో టూ మెనీ పాయింట్స్ మీద ఉన్నాయనుకోండి, ఎక్కువ పాయింట్స్, ప్రతి పాయింట్ని ఒక లైన్లోనే ఎలా ఫినిష్ చేయాలి, ఒక లైన్లోనే. లేదు తక్కువ పాయింట్స్ ఉన్నాయి మీ దగ్గర, తక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎలాబొరేట్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి. ప్రతి క్వశ్చన్లో మీరు రాసే పాయింట్స్కి ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఎలా రాయాలి.
అలాగే హిస్టరీ క్వశ్చన్లో కూడా మీరు జాగ్రఫికల్గా, ఎకానమికల్గా ఎలాగ పాయింట్స్ యాడ్ చేయాలి, ఎకానమీ క్వశ్చన్లో మీరు మళ్ళీ అగైన్ పాలిటీ, హిస్టారికల్ పాయింట్స్ ఎలా యాడ్ చేయాలి, అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఎలా యాడ్ చేయాలి, క్వశ్చన్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా దాని సొల్యూషన్ ఎలా రాయాలి, అలా ఇచ్చిన క్వశ్చన్ని కరెక్ట్గా ఎలా అడ్రస్ చేయాలి, అంటే క్వశ్చన్ నుంచి డీవియేట్ అవ్వకుండా అడ్రస్ ఎలా చేయాలి, ఇటువంటి వాటి మీద మీరు ఎక్కువ వర్క్ చేయాలి. అంతేగాని సిలబస్ ముందు పెట్టేసుకొని సిలబస్ ప్రకారం మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ కావాల్సినంత తక్కువైనప్పటికీ కూడా కావాల్సినంత ప్రతి టాపిక్ మీద 5-6 పాయింట్స్ అంతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండి, ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలో ఆలోచిస్తూ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ, మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మంచి ఇవాల్యుయేషన్ జరిగే ప్లేస్కి మీరు వెళ్ళాలి, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్న ప్లేస్లో ఉంటే బెటర్. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్రిలిమ్స్ లాగానే మెయిన్స్ కూడా టాపిక్స్ అన్నీ తీసుకొని నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల టువర్డ్స్ ది ఎండ్ ఏమవుతుందంటే మీకు ఇంట్రొడక్షన్ ఏది రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి, పాయింట్స్ ఎలా రాయాలి, డయాగ్రామ్స్ ఎలా గీయాలి, వాల్యుయేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ తిరిగిపోతే మార్క్స్ స్కోర్ చేయడం చాలా కష్టం. మీరు పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోద్ది. సో వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓరియంటేషన్లో కూడా చాలా వరకు, మొత్తం కాకపోయినా చాలా వరకు ఓరియంటేషన్లో కూడా వీటిని అడ్రస్ చేస్తాం. అలాగే ఇందాక చెప్పే విధంగా సిలబస్ ఎలా ఫినిష్ చేయాలి, 3 months ఎలా ఫినిష్ చేయాలి, సిలబస్ని 10 monthsలో ఫినిష్ చేయొచ్చు, 3 monthsలో ఫినిష్ చేయొచ్చు, ఈవెన్ 1 weekలో ఫినిష్ చేయొచ్చు. 1 weekలో ఫినిష్ చేయాలంటే అది వేరేలా చేయాలి. జస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడం, ఒక్కొక్క పాయింట్ నేర్చుకోవడం వేరేలాగా ఉంటుంది. అలా కూడా చేసిన ఉన్నారు. యాక్చువల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో లాస్ట్ ఇయర్ మనకి ఆల్మోస్ట్ 47 ర్యాంక్స్ వచ్చాయి. అందులో కొంతమంది ర్యాంకర్స్ ఏంటంటే లాస్ట్ 1 week 2 weeks ప్రిపేర్ అయ్యారు, బట్ అయినా ర్యాంక్స్ వచ్చాయి. కొంతమంది 1 year మొత్తం ప్రిపేర్ అయ్యారు, ర్యాంక్స్ వచ్చాయి. సో మనకున్న టైం బట్టి సిలబస్ని ఎలాగ మనం ఫినిష్ చేయాలనేది గేమ్ డిఫరెంట్గా ప్లే చేయాలి. సో ఈ 4 months ఎలా చేయాలి, అలాగే వేటిని మనం ఫోకస్ చేయాలి, బాగా వేటిని కొంచెం వదిలేయాలి. ఇందా చెప్పినట్టుగా అవన్నీ కూడా ఓరియంటేషన్లో కొంతవరకు కవర్ చేస్తాం, కొంతవరకు. అలాగే టెస్ట్ సిరీస్, యాక్చువల్గా శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో కూడా టెస్ట్ సిరీస్ ఒకటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి లాంచ్ చేయడం జరిగింది. అది ఆ ఎగ్జామ్స్ July 15th నుంచి November 15th దాకా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. సో ఈ 4 monthsలో ఆల్మోస్ట్ 40 ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే డైలీ ఎగ్జామ్స్ అనేవి ఫోకస్ చేయట్లా. ఎందుకంటే డైలీ ఎగ్జామ్స్ రాయడం అనేది కొంతమంది అవ్వకపోవచ్చు, ఎందుకంటే ప్రిపరేషన్లో ఉండడం వలన ఆ బ్యాలెన్స్ చేసుకోలేకపోవచ్చు. సో అలా కాకుండా ఎవ్రీ 3 daysకి ఒక ఎగ్జామ్ పెడుతుంటాం. ఓవరాల్ సిలబస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సిలబస్ని, ఇప్పుడు ఎస్ఏ ఉందనుకోండి, మనకి ఎస్ఏ రైటింగ్లో 6 topics ఉంటాయి. 6 topics ఉంటాయి ఎస్ఏ రైటింగ్లో, సిలబస్ చూస్తే మీరు. సో ఈచ్ టాపిక్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఒక ఎస్ఏ ఇస్తాం. 6 exams ఉంటాయి. అలాగే పేపర్ 2 ఉందనుకోండి, పేపర్ 2లో మీరు చూస్తే ఏ పేపర్లో అయినా పేపర్ 2, 3, 4, 5, 6 ఏ పేపర్లో అయినా కూడా సెక్షన్స్ 3 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 తీసుకుంటే మీకు ఫస్ట్ సెక్షన్ అంటే ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ కలిపేసి ఉంటుంది. సో ఈ సెక్షన్ మీద 2 exams పెడతాం. అంటే ఇప్పుడు సెక్షన్లో రఫ్గా ప్రతి సెక్షన్లో కూడా మీకు ఉండేవి 5 units ఉంటాయి. మీకు ప్రతి సెక్షన్లో 5 units ఉంటాయి. 5 unitsలో 3 units ఒక ఎగ్జాము, 2 ఒక ఎగ్జామ్, అలాగా ఈచ్ సెక్షన్కి 2 exams, 2 exams. అలా ఒక పేపర్లో 6 exams పెడతాం. 6 exams. ఎస్ఏ కూడా 6 examsే, పేపర్ 2 6 examsే, పేపర్ 3 6, అలాగా ప్రతి పేపర్లో కూడా 6 exams ఉంటాయి. ఈ సెక్షన్ మీద 2 exams ఉంటాయి. డివైడ్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది, మీకు ఎవ్రీ 3 daysకి, ఫర్ ఎగ్జాంపుల్ 3 days తర్వాత మీకు పేపర్ 2లో ఫస్ట్ సెక్షన్లో ఒక 3 units ఉన్నాయనుకోండి, ఈ 3 రోజుల్లో ఆ 3 units ఎగ్జామ్ రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ 3 daysలో మళ్ళీ నెక్స్ట్ 2 units రాస్తారు. అలా మీరు చదువుకుంటూ ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళేలాగా టెస్ట్ డిజైన్ చేశాము. టోటల్గా ఫైనల్కి వచ్చేసరికి మొత్తం పేపర్ 2 ఒక ఎగ్జాము, పేపర్ 3 ఒక ఎగ్జామ్ అని గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఈ రకంగా డిజైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. November 15 కల్లా కవర్ అయిపోవడమో కాకుండా మొత్తం రివైజ్ కూడా అవుతుంది. గ్రాండ్ టెస్ట్లు పెడుతుంటే రివైజ్ అవుతుంటుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్లో మేము ఎక్కువగా ఫోకస్ చేసింది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీద. అయితే టెస్ట్ సిరీస్ గురించి మరొక వీడియో నేను తెస్తాను. బట్ జనరల్గా టెస్ట్ సిరీస్ ఏం చేసామంటే ర్యాండమ్గా సిలబస్ ప్రకారంగా ప్రతి టాపిక్ మీద క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఈ సంవత్సరం అంటే కరెంట్ అఫైర్స్ బట్టి అవ్వచ్చు,
లేకపోతే రీసెంట్గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్, ఎందుకంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జరిగి చాలా కాలం అయింది. సో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పెట్టవచ్చు. రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ మెయిన్స్ బట్టి, అలా అదర్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ దాన్ని బట్టి కొన్ని క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అంటే ఈ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు టీఎస్పీఎస్సీ కూడా ఎక్స్పెక్ట్ చేసి మా టెస్ట్ సిరీస్ మొత్తం కూడా ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాం. ప్రతి క్వశ్చన్కి కూడా మోడల్ ఆన్సర్ ఇస్తాము. ప్రతి ఎగ్జామ్కి కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత విల్ డిస్కస్ ది ఆన్సర్ ఆల్సో. ఓన్లీ ఈ మోడల్ ఆన్సర్ చదువుకున్నా కూడా, మోడల్ ఆన్సర్ మాత్రమే చదువుకున్నా కూడా సిలబస్ మొత్తం కవర్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాము. అలాగే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం అనేది ప్రామాణికంగా తీసుకోండి. తెలుగు మీడియం ఎందుకు ఇస్తున్నామంటే చాలామంది వెరీ గుడ్ క్యాండిడేట్స్ తెలుగులో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం తెలుగు మీడియం ఆన్సర్ ఇచ్చినప్పటికీ ఆ తెలుగు మీడియం ఆన్సర్ కన్నా కూడా ఇంగ్లీష్ మీడియం ఆన్సర్ అనేది ప్రామాణికంగా తీసుకో. ఎందుకు చెప్తున్నామంటే బేసిక్గా ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ తయారు చేస్తాము, తెలుగు మీడియంకి ట్రాన్స్లేట్ చేస్తాం దానివల్ల. బట్ తెలుగు మీడియం క్వశ్చన్స్ అయినా ఆన్సర్ అయినా కూడా ఫోకస్ చేస్తున్నాము. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా తయారు చేస్తున్నాము. అలా ఇవాల్యుయేషన్ కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ పేపర్స్ ఇవాల్యుయేట్ చేయడానికి సపరేట్ టీం పెడుతున్నాం. ఈ టీం ఎవరంటే ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయ్యారో తెలుగు మీడియంలో, లేదా యూపీఎస్సీ మెయిన్స్ రాశారో తెలుగు మీడియంలో, అటువంటి వాళ్ళతో ఇవాల్యుయేట్ చేస్తున్నాము. అండ్ మా ఫ్యాకల్టీ, మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కూడా. అలాగే ఇంగ్లీష్ మీడియం పేపర్స్ కూడా మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీయే కాకుండా రీసెంట్గా సివిల్స్ లేదా ఏపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చి ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు, వెళ్తున్న వాళ్ళు, వీళ్ళతో కూడా ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఎక్స్పర్ట్ క్వశ్చన్స్ మీద అండ్ గుడ్ ఇవాల్యుయేషన్. ఎందుకంటే ఇవాల్యుయేషన్ బాగుండి ఫీడ్బ్యాక్ బాగుంటేనే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. జస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల పెద్ద లాభం ఉండదు. అలాగే ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఆన్సర్ డిస్కషన్లో ఫ్యాకల్టీ ప్రతి క్వశ్చన్ని తీసుకొని ఆన్సర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం ఉండదు. ఎందుకంటే మోడల్ ఆన్సర్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్లో కీ పాయింట్స్ ఏంటి, ఆ క్వశ్చన్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే డయాగ్రామ్స్ ఎలా గీయాలి, ఫ్లో చార్ట్స్ ఎలా గీయాలి, దాని మీద ఫోకస్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్స్ కూడా మీరు చూస్తే మొత్తం యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ ఉంటాయి, కొన్ని మోడరేట్ ఉంటాయి. సో స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏ రకంగా ఉండే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఏపీఎస్సీ ఎక్స్పీరియన్స్ మీద యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ కంబైన్ చేసి మీరు టీఎస్పీఎస్సీ ఫిల్మ్స్ పేపర్ కూడా చూస్తే యూపీఎస్సీ లెవెల్లో ఉంది. ఈవెన్ ఏపీఎస్సీ కూడా సేమ్ అలాగే తయారవుతుంది యూపీఎస్సీ లాగా. సో ఆ కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు, ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని మీద కూడా ఓరియంటేషన్లో చెప్పడం జరుగుతుంది. అలాగే నోట్ మేకింగ్, చాలామంది నోట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకెళ్ళిపోతారు, ఫ్యాక్ట్స్ అన్ని. చాలా తప్పది. మెయిన్స్లో అన్ని ఫ్యాక్ట్స్ అవసరం లేదు. మెయిన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యాక్ట్ క్వశ్చన్ అడగరు కదా. మెయిన్స్ క్వశ్చన్స్ చాలా బ్రాడ్గా ఉంటాయి. మెయిన్స్లో స్పెసిఫిక్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో ఈ పర్టికులర్ ల్యాండ్ ఫామ్లో ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగరు, ఆ ల్యాండ్ ఫామ్ గురించి మొత్తం రాయమంటారు. సో దాంట్లో ఫ్యాక్ట్స్ అని చాలాల్సిన అవసరం లేదు. సో నోట్ మేకింగ్లో ఏ టాపిక్ అయినా తీసుకొని ఒక 4-5 పాయింట్స్ తయారు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా బ్రీఫ్గా ఉంటుంది. ఆ ఓరియంటెడ్ సెషన్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఈ 4 months ప్రిపరేషన్లో కానీ, నోట్ మేకింగ్లో కానీ, ఏ చదవ ఉదయంలో కానీ, ఆన్సర్ ఎలా రాయాలో కానీ చాలామంది దే విల్ బి డూయింగ్ సమ్ కామన్ మిస్టేక్స్. అంటే 90% ఆఫ్ పీపుల్ కొన్ని తప్పులు చేయడం వల్లే వాళ్ళకి ర్యాంక్ రాకుండా పోతుంది. అంతేగాని కష్టపడలేదని కాదు, అందరు కష్టపడతారు. తెలివితేటలు లేవని కాదు. ఎవ్రీబడి ఇస్ ఇంటెలిజెంట్, ఎవ్రీబడి వర్క్స్ హార్డ్, ఈ రెండు అందరికి ఉంటుంది. బట్ ఏంటంటే రైట్ డైరెక్షన్ లేకపోవడం వల్ల, కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల బేసిక్గా ర్యాంక్ రాదు, మార్క్స్ ఎక్కువ రావు మెయిన్స్లో. సో అవి చెప్తూ టాపర్స్ కాపీస్ కొన్ని చూపించి, టాపర్స్ అంటే ఏపీఎస్సీలో అవ్వచ్చు, యూపీఎస్సీలో అవ్వచ్చు, టాపర్స్ ఎలాగా ఆన్సర్ చేస్తున్నారు, బేసికల్గా ఎలా రాస్తే వాళ్ళు మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఓరియంటెడ్ సెషన్. సో ఈ July 6 నుంచి 11th దాకా ఉండే ఓరియంటేషన్కి రండి. ఎవ్రీడే ఈవినింగ్ 4 PM ఉంటుంది. ఆ ఓరియంటెడ్ సెషన్ అయిన తర్వాత కూడా ఫ్యాకల్టీ ఉంటారు, కొంతసేపు మీ డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. మేక్ యూజ్ ఆఫ్ ది సెషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 1 మెయిన్స్. రిజల్ట్ దాకా వెయిట్ చేయొద్దు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రిజల్ట్ వచ్చిందో స్టార్ట్ చేద్దాం, టైం తక్కువ ఉంటుంది, మేబీ 2 or 3 months టైం సరిపోవచ్చు. స్టార్ట్. ఆల్ ది బెస్ట్.